తెలంగాణలో క్వింటా ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉండటంతో ఆంధ్ర వ్యాపారులు లారీల కొద్దీ ధాన్యాన్ని తెలంగాణలో అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. రైతులు అడ్డుకుంటున్నా లారీలను రైస్ మిల్లులకు చేర్చి లబ్ధి పొందుతున్న ఘటనలతో ఈ దందా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆంధ్ర బోర్డర్ చెక్ పోస్టులు నేలకొండపల్లి, దామర్చర్ల వద్ద పోలీసులు లారీలను పట్టుకోవడంతో వ్యవహారం బయటపడింది. తెలంగాణలో క్వింటాకు 500 రూపాయల బోనస్ కోసం ఆంధ్ర ధాన్యం వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. క్వింటాకు 500 రూపాయల బోనస్ చొప్పున ఒక్కో లారీ ద్వారా 400 క్వింటాలను తెచ్చి సుమారు 2 లక్షల వరకు బోనస్ సొమ్మును అక్రమంగా పొందుతున్నారు దళారులు. ఇలా వందలాది లారీలతో అక్రమార్జనకు పాల్పడ్డ కేసులు బయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి సూర్యాపేట, నల్గొండ, కోదాడ, హుజూర్ నగర్, హాలియా, మిర్యాలగూడ రైస్ మిల్లులకు ధాన్యం తరలిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. తెలంగాణలోని కొందరు మిల్లర్లు, అధికారులు చేతులు కలపకపోతే ఈ అక్రమ రవాణా సాధ్యం కాదని రైతులు ఆరోపిస్తున్నారు. ఆంధ్ర నుంచి తెచ్చిన ధాన్యాన్ని తెలంగాణ రైతుల పేరుతో విక్రయించి ఆంధ్ర వ్యాపారులకు బోనస్ ఎలా చెల్లిస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఆంధ్ర నుంచి ధాన్యం లోడుతో వచ్చిన 8 లారీలను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాసారం రైతులు అడ్డుకున్నారు. ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలోనికి రాకుండా ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరణ ఇచ్చారు. తనిఖీలో భాగంగా ఆలగడప టోల్గేట్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న 11 ధాన్యం లారీలను అదుపులోకి తీసుకున్నామన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 6, మహారాష్ట్ర నుంచి 5 లారీలు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన 11 లారీలపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. ప్రభుత్వం నిర్ణయం, జిల్లా ఎస్పీ ఆదేశాలతో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు వాడపల్లి చెక్ పోస్టు వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 70 ధాన్యం లారీలను వెనక్కు పంపించామన్నారు. అలాగే దామర్చర్ల బార్డర్ వద్ద మరో 11 లారీలను పోలీసులు పట్టుకున్నారు. అనుమతులు లేకుండా జిల్లాలోకి అక్రమంగా ధాన్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుత ప్యాడీ సీజన్లో ఇతర రాష్ట్రాల నుంచి ప్యాడీ మన వైపు రాకుండా అన్ని చోట్ల కూడా బార్డర్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో మనకి వాడపల్లి దగ్గర ఒకటి, ఆలగడప దగ్గర ఒకటి చెక్ పోస్టులు అనేది ఉన్నది. నిన్న ఆలగడప చెక్ పోస్ట్ మిర్యాలగూడ రూరల్ పిఎస్ లిమిట్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటటువంటి ఒక 6 లారీలు ప్యాడీ లారీస్, తర్వాత మహారాష్ట్ర నుంచి వచ్చేటటువంటి ఒక 5 ప్యాడీ లారీస్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దీంట్లో 11 లారీలో కలిపి 3122 క్వింటాల్ రైస్ ఉంది. 11 మంది మీద 11 లారీల మీద కూడా కేసు అయింది. అయితే ప్రస్తుతానికి ఈ లారీలు ఎవరు తెప్పిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతూ ఉంది. పోలీసులు సివిల్ సప్లైస్ అధికారులకు సమాచారం అందించినా పెద్దగా స్పందించకపోవడంతో పోలీసులే కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది.